విజయవాడ ఉగ్ర మూలాల కేసులో నిందితుల కస్టడీ ఇవాళ్లతో ముగిసింది. దీంతో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్ ఆదేశాలతోనే భారత్లో వీరంతా ఐసిస్ కార్యకలాపాలు వ్యాప్తి చేసేందుకు కుట్ర పన్నామని నిందితులు విచారణలో అంగీకరించినట్లుగా సమాచారం. బెనెక్స్ కామ్ పేరుతో సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేశారు. యువతను ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేటట్లుగా వీళ్ళందరినీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. పాకిస్తాన్ వ్యక్తుల సహకారంతో అటు ఆయుధాలు, పేలుడు పదార్థాలను రప్పించేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా సమాచారం. A1 రెహమతుల్లా షరీఫ్తో పాటు మరో 4 నిందితులు 5 రోజుల కస్టడీ అయితే ముగిసింది. NIA, CISL అధికారులు వీరి నుంచి చాలా కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది.